వెల్కమ్ టు ఆర్కే న్యూస్. మనం ఇప్పుడు వరంగల్లోని కాకతీయ జువాలజికల్ పార్క్ దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. అయితే ఈ పార్కులో ఎన్ని రకాల వన్యప్రాణులు ఉన్నాయి, వాటి సంరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, సీజనల్ పరంగా ఎలాంటి వ్యాధులు వస్తాయి, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఈ పార్కును చూసిన తర్వాత ఎట్లా ఫీల్ అవుతున్నారని వారి మాటల్లోనే తెలుసుకుందాం. సతీష్ నా పేరు. వరంగల్ నుంచి వచ్చాము మేము. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి సార్. కాకపోతే ఏంటంటే జంతువులు అనేది ఇంకా ఎక్కువ ఉంటాయి కనుక జనాలు చాలా వరకు వస్తారు. యాక్చువల్గా మేము ఇక్కడ రావడం కారణం ఏంటంటే ఫస్ట్ పులులు వచ్చినాయి అని చెప్పి వచ్చినామండి. ఇక్కడ పులులు లేవు, బెంగాల్ టైగర్స్ వచ్చినాయి అని చెప్పేసి పేపర్లు ఇచ్చిండ్రు. దాదాపుగా 1 month ఎబో అవుతుంది అది ఇచ్చి. వచ్చేసరికి ఇక్కడ లేవు. మీ అందరం డిసప్పాయింట్ లో ఉన్నామండి. మా ఫ్యామిలీ మొత్తం వచ్చినామండి. మా ఇద్దరు పిల్లలు, మా మిసెస్ ఇద్దరు వచ్చినాం. మా చిన్నప్పటి చూస్తున్నాం. అవే ఉన్నాయి తప్ప మళ్ళీ వేరే అయితే ఏం పెరగలేదు అసలుకే. అంతే, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను ఇక్కడ. మేము బెంగాల్ టైగర్స్ అండి, మెయిన్ బెంగాల్ టైగర్స్ ఒకటి, తర్వాత వైట్ పులులు ఒకటి, ఎలిఫెంట్స్ ఒకటి, జిరాఫీలు కానీ, జీబ్రాలు అట్లా ఉంటే బాగుంటుందండి. ఖానాపూర్ మండల్, బుద్రావుపేట్ విలేజ్. మాది బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. మేము ప్రతి ఇయర్ కూడా కిడ్స్ ని తీసుకొని వస్తాం. ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు ఎప్పుడు ఈ యొక్క పార్క్ ని మేము సందర్శిస్తాం. చాలా మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు దాదాపుగా 100 మంది వచ్చారు మా పిల్లలు. ఎందుకంటే జంతువులని పిల్లలకు చూపించాలి. వాళ్ళకు వైల్డ్ యానిమల్స్ అంటే ఏందని బుక్లే చదవడం కాకుండా వాళ్ళు ప్రత్యక్షంగా చూసి దాన్ని తరించాలని, ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళ యొక్క నాలెడ్జ్ వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పెట్ యానిమల్స్ ఏంటంది, వైల్డ్ యానిమల్స్ ఏంటంది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. మా పిల్లలు ఏమంటున్నారంటే ఎలిఫెంట్ ఉంటే బాగుండు కదా, ఒక జిరాఫీ ఉంటే బాగుండు కదా. ఏదో సుదూర హైదరాబాద్ పోయి చూడాలంటే చిన్నపిల్లలకు సాధ్యం కాదు. రెండవ క్యాపిటల్ సిటీ అయినటువంటి వరంగల్కి ఇంకా కొన్ని జంతువులను తీసుకొచ్చి ఇక్కడ వరంగల్ వాసులని అబ్బురపరిచేటట్టు, అందరికి కూడా సందర్శన చేసేటట్టుగా చేయాలని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. My name is Rishikesh. I'm studying 4th standard, Brilliant Grammar School, Budropet. Deers, horse, flowers, butterflies, చూసిన. I'm very happy. My name is Jansi. I'm studying 1st class. నేను జూ పార్క్ వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉన్నాం, హ్యాపీ. డీర్స్ కూడా బాగున్నాయి, క్రోకోడైల్స్ బాగున్నాయి, అనుకోని జంతువులు లేవు ఇక్కడ. మాకుంటే మంచిగా హ్యాపీగా ఉంటది. పింగిలి శ్రీనివాస్, అరవింద హై స్కూల్, గూడూరు నుండి వచ్చాము. మేము 4వ తరగతిలో 50 మంది పిల్లలతో ఒక్కరోజు టూర్ కోసం పార్క్ రావడం జరిగింది. ఈ రోజుల లోపల పిల్లలందరికీ టీవీ లోపల మరియు పుస్తకాల లోపల, చిత్రాల లోపల బొమ్మలు చూసేటువంటి అవకాశం మాత్రమే ఉంది. ఈ అవకాశంతో పాటు లైవ్ గా పిల్లలకి రకరకాల జంతువుల్ని లైవ్ గా చూపించాలనే ఉద్దేశంతో పిల్లలందరినీ ఈ రోజు ఆదివారం సందర్భంగా ఒక్కరోజు టూర్కి తీసుకురావడం జరిగింది. చాలాసేపటి నుంచి పిల్లలు చాలా జంతువుల్ని లైవ్గా, పక్షులని, నెమళ్ళని, మొసలి, చీతా ఇట్లాంటి కొన్ని జంతువులను చూస్తూ ఉన్నారు. కాకపోతే పిల్లలందరూ బెంగాల్ టైగర్ అడుగుతున్నారు, లేకపోతే ఎలిఫెంట్స్ లేవా, లేకపోతే చాలా అడుగుతున్నారు. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి మిగతా జంతువుల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్లయితే విద్యార్థులందరికీ ఒక మంచి జంతు ప్రపంచాన్ని చూపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అవి కూడా సంబంధిత అధికారులు త్వరలో ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. అద్వైత్, నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడ చాలా జంతువుల్ని చూశాను. ఇక్కడ నేను ఆస్ట్రిచ్, ప్యారెట్స్, పికాక్స్, పియర్స్, చీతా చాలా చూశాను. కానీ రాయల్ బెంగాల్ టైగర్, లయన్ చూడలేదు. అవి ఇక్కడ పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను.
నా పేరు ఆద్య. నేను అరవింద్ హై స్కూల్ నుంచి మా ప్రిన్సిపల్ సార్ తీసుకొచ్చిన జంతు ప్రదర్శనశాలకి వచ్చాము. ఇక్కడ చాలా జంతువులు ఉన్నాయి. నేను ఇక్కడ వచ్చి చాలా జంతువుల గురించి నేర్చుకున్నాను. చాలా టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. మనకి ఒకటే తెలుసు, నార్మల్ యానిమల్స్ తెలుసు, కానీ దాంట్లో టైప్స్ చూపెట్టారు. ఇక్కడ బటర్ఫ్లై పార్క్స్ అని చాలా ఉన్నాయి. బర్డ్స్ గురించి, యానిమల్స్ గురించి, రెప్టైల్స్ గురించి చాలా నేర్చుకున్నాను. వైల్డ్గా ఉండే యానిమల్స్ని కూడా పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. నేను ఇక్కడ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. వన్యప్రాణులు ఎన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, వాటి సంరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఆ వన్యప్రాణులకు సీజనల్ పరంగా ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది ఇప్పుడు వెటర్నరీ అసిస్టెంట్ మన ముందు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. మీ పేరేం పేరు? సాంబరాజన్. కాకతీయ జూలాజికల్లో ప్రస్తుతం మనకు ఒక 27 రకాల పక్షి జాతులు, ఒక 10 రకాల కార్నివోర్ హెర్బివోర్స్ గిన, దాంతోపాటు ఒక 5 రకాల రెప్టైల్స్, మొత్తం కలిసి ఒక 450 చిల్లర వరకు ఎనిమల్స్ ఉన్నాయి అన్న. పక్షులు దాదాపు ఎంతవరకు ఎన్ని ఉన్నాయి? పక్షులు ఒక 200 వరకు పక్షులు ఉన్నాయి. ప్రస్తుతం మనకైతే వింటర్ సీజన్ నడుస్తూ ఉంది. వింటర్ సీజన్లో మామూలుగా ఎనిమల్స్కి ఏమైతే ఉంటుంది అంటే బాగా చలి పెట్టడం వల్ల అవి మనం ఏ విధంగా అయితే చలికి ఇబ్బంది పడుతుంటాం అవి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అందుకోసం అన్నట్టుగా వింటర్ మేనేజ్మెంట్ ప్రస్తుతం మన దగ్గర చేస్తూ ఉన్నాం. ఎనిమల్స్ ఉండే ఎన్క్లోజర్స్ లోపలికి చల్లటి గాలులు రాకుండా చుట్లు గ్రీన్ నెట్లు కట్టడం కానీ, వాటికి ఎలా అంటే ఎంత రూమ్ టెంపరేచర్ మెయింటైన్ అయ్యే విధంగా లోపల హీటర్స్ పెట్టడము అలాంటివి చేస్తూ ఉన్నాము. దాంతోపాటుగా నేలపైన పడుకునే మెయిన్గా జింక జాతులన్నీ నేలపై పడుకుంటూ ఉంటాయి. భూమి ఎప్పుడైతే చల్లగా ఉంటుందో బాడీలో ఉన్న టెంపరేచర్ని భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటే బాడీలో టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. ఆ విధంగా టెంపరేచర్ని పోకుండా ఉండడం కోసం అన్నట్టుగా నేలపైన అవి పడుకునే ప్లేస్లలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరిగడ్డికి నేయడం, అవి పడుకునే షెడ్ల చుట్టూ గ్రీన్ నెట్స్ కట్టడం చేస్తూ ఉన్నాము. మెయిన్గా ఈ సీజన్లో ఎక్కువగా మన లంగ్స్ ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. లోపల గాలిలో తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఫ్లూ కానీ లేకపోతే రెస్పిరేటరీ డిసీజెస్ అంటాం కదా, అలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మెయిన్గా ఆస్తమా లాంటివి లేకుంటే టీబీ ఏమన్నా ఎనిమల్స్ ఉంటే అలాంటివి ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు కాఫ్ కూడా ఈ సీజన్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇవన్నీ రాకుండా ఉండడం కోసము ప్లస్ అది బాడీలో టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోవడం కోసము, ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం మనం మల్టీవిటమిన్ సిరప్స్ కానీ కాల్షియం సిరప్స్ కానీ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాము. అంటే ఈ మధ్యకాలంలో కొత్తగా వన్యప్రాణులు ఇక్కడికి వచ్చాయని తెలిసింది. అసలు ఏమేమి వచ్చాయి ఇక్కడికి? రీసెంట్గా హైదరాబాద్లోని నెహ్రూ జువాలజికల్ పార్క్ నుండి మన దగ్గరికి ఒక మేల్ ఫీమేల్ టైగర్స్ 2 రాయల్ బెంగాల్ టైగర్స్, దాంతోపాటుగా 2 బైసన్స్ మేల్ ఫీమేల్, ఒక 4 మౌస్ డీర్స్ వచ్చేసాయన్న. తీసుకొని వచ్చిన తర్వాత వాటిని ప్రజెంట్ అబ్జర్వేషన్లో పెట్టాము. ఇంకొక 15 రోజుల నుంచి 21 రోజుల మధ్యలో అబ్జర్వేషన్ పీరియడ్ అంటే క్వారంటైన్ టైం అనేది అయిపోయిన తర్వాత వాటిని విజిటర్ ఎన్క్లోజర్లోకి పంపిస్తూ ఉంటాం. వాటి కోసం అంటే ఫీడింగ్ ఏమేమి ఇస్తున్నారు, అవి ఏమేమి తింటాయి? ఏ ఎనిమల్ అయినా సరే అక్కడ ఒక దగ్గర వాటికి ఒక రకమైన వెదరు, అక్కడ ఉన్న అంటే చూసుకునే ఎనిమల్ కీపర్స్ కానీ అక్కడ వాళ్ళు ఇచ్చిన ఫీడ్ ఐటమ్స్ అక్కడ ఎలా ఉందో వాళ్ళు మనకు ఇచ్చేటప్పుడే మేము ఈ విధంగా వాటిని చూసుకున్నామని చెప్పేసి మనకు డీటెయిల్ రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి వాళ్ళు పెట్టే ఐటమ్స్ అన్నీ మన దగ్గర కూడా అవైలబుల్గా ఉంటాయా లేవా, మనం వాటికి పెట్టుకోగలుగుతామా లేదా చూసి మన దగ్గర ఏమేమి అందుబాటులో ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన ఫీడ్ నుంచి మనం ఇచ్చే ఫీడ్కి ఒకవేళ మార్చాలనుకుంటే కొంత తగ్గించుకుంటూ మళ్ళీ మనం ఏవైతే ఇవ్వాలనుకుంటున్నామో అది పెంచుకుంటూ రావాలి. ప్రస్తుతానికి మనకు టైగర్స్ అయితే ఒక్కొక్కటి 6 కేజీల బీఫ్ తీసుకుంటుంది అంటే ప్యూర్ బోన్లెస్. 1 కేజీ వరకు విత్ బోన్తో ఉన్న బీఫ్ తీసుకుంటుంది. దాంతోపాటుగా అది సాయంత్రం, మార్నింగ్ అయితేనేమో ఒక్కొక్కటి 1 కేజీ వరకు చికెన్ తింటుంది. దాంతోపాటుగా ఒక 1/2 కేజీ లివర్, 1/2 కేజీ హార్ట్, కిడ్నీ అలాంటివన్నీ కలిపేసి తింటుంది. ఒక్కొక్కటి ఒక రోజుకు 7.5-8 కేజీల వరకు తింటుంది. దాంతోపాటు బైసన్స్ వచ్చాయి మనకు. ఈ బైసన్ అయితే ఒక్కొక్కటి వాటి బాడీ వెయిట్లో 10వ వంతు ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి. మనకు ఒక బైసన్ మామూలుగా ఒక 600 నుంచి 1000 కేజీల వరకు ఉంటుంది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఒక బైసన్ ఒక రోజుకు దగ్గర 80 నుంచి 100 కేజీలు 120 కేజీల వరకు పచ్చిగడ్డి, ఒక 10 కేజీల ల్యూసర్ను, దాంతోపాటు ఒక 2 కేజీల క్యాటిల్ ఫీడ్ అని చెప్పి వీటికి సపరేట్గా దొరుకుతుంది. అలాగే ఒక్కొక్క కేజీ గడక, జొన్న గడక అంటాం, అది
ఒక డజన్ అరటి పండ్లు, హాఫ్ డజన్ కీరా, ఒక పావు కేజీ క్యారెట్, దాంతోపాటు ఒక పావు కేజీ గ్రేప్స్ ఇవన్నీ తింటా ఉంటాయి. వీటితో పాటు మనం లాస్ట్ ఇయర్ వైజాగ్ జూ పార్క్ నుంచి వెళ్ళి హాక్ డీర్, బార్కింగ్ డీర్ కూడా తీసుకొని వచ్చాము. ఈ మధ్యలో మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంటే మేడం గారు ఏదైనా టైం ఇస్తే ఆ డేట్ రోజు రిలీజ్ చేసేసి వాటి అన్నిటిని కూడా మనకు మొత్తం 4 ఎనిమల్స్ ఉన్నాయి రిలీజ్ చేయడానికి విజిటర్స్ కోసం. ఈ వారం 10 రోజులలో అయిపోతుంది. అన్నీ విజిటర్స్కి అందుబాటులోకి వస్తాయి చూడడానికి. ఇప్పుడు మన ముందు ఉన్నారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, మన ముందు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శారద. ఇక్కడ కొత్తగా మనకు బెంగాల్ టైగరు, ఇండియన్ గోరు ఈ 2 జాతుల జంతువులు మనకు కొత్తగా వచ్చినాయి. ఆ 2 A1 షెడ్యూల్లో ఉన్న ఎనిమల్స్ అన్నట్టు. వాటిని చాలా జాగ్రత్తగా ఒక ఇద్దరు ఉండేటట్టు, 4 కంటే ఎక్కువ మంది ఎనిమల్ కీపర్స్ వాటికి ఉండాలండి. అంత పెద్ద ఎనిమల్స్ వచ్చినందుకు మన జూలో సందర్శకుల తాకిడి ఎక్కువైందండి. ఈ మన టైగర్, బెంగాల్ టైగర్ను, ఇండియన్ గోరు ఇనాగ్రేషన్ వచ్చేసి మనకి ఈ వీక్లో ఉందని అంటున్నారండి.